హలో వ్యూయర్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడి తాండ్ర ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. దీనికోసం నేను 4 మామిడికాయలు తీసుకున్నాను. వాటిని తొక్క తీసుకొని చక్కగా వాటన్నిటిని కూడా కోసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుంటే దాంట్లో మొత్తం పీస్ అంతా నలిగిపోతుంది. సో ఆ విధంగా మనకి పేస్ట్ లాగా వస్తుంది. నాకు 2 వాయిలు అయ్యాయి. వాటన్నిటిని కూడా కళాయిలో పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికేటప్పుడు మనం దాంట్లో తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలండి. సో నాకు ఈ కాయలు బాగా పులుపుగానే ఉన్నాయి, పుల్లగా తీయగా, కాబట్టి కొంచెం మంచిగానే ఎక్కువ వేసుకున్నాను నేను బెల్లము. తగినంత బెల్లం వేసుకొని ఆ విధంగా మనం ఉడికించుకోవాలి. అలా తీగలాగా వచ్చినప్పుడు దాన్ని దింపేసుకొని ప్లేట్లు 2 తీసుకున్నానండి. దాంట్లో నెయ్యి రాసుకొని ఈ పాకమంతా కూడా దాంట్లో వేసుకొని పలుచగా సర్దుకోవాలి. సో నేను మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే సర్దుకున్నాను. దీన్ని 2 ప్లేట్లని కూడా ఎండలో ఆరబెట్టాలండి. ఇలా ఆరడానికి నాకు 4 రోజుల టైం పట్టిందండి. అలా నెమ్మదిగా ఆరనిచ్చిన తర్వాత చూసారా, 4వ రోజు నాకు ఈ విధంగా వచ్చాయన్నమాట. సో చక్కగా మందంగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. వాటన్నింటినీ కూడా మనం కట్ చేసుకొని పీసెస్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇయర్ అంతా మనం తినొచ్చు అనమాట. సో ఎంతో టేస్టీగా పుల్లగా ఉండేటువంటి, తీయగా పుల్లగా ఉండే మామిడి తాండ్ర రెడీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.